పచ్చని ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలనుకునే నగరవాసులకు మిద్దె సేద్యం ఓ చక్కని పరిష్కారంగా నిలుస్తోంది. అంతేకాదు, స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లు తినాలనుకునే వారికి మధురమైన ఫలాలను అందిస్తోంది మిద్దె సేద్యం. ఉన్న కొద్దిపాటి స్థలంలో సరైన ప్రణాళికతో మొక్కలను పెంచి వృక్ష సౌందర్యంతో సావాసం చేసే ఎంతోమంది ఔత్సాహికులు మన మధ్యనే ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా మొక్కల పెంపకం చేస్తున్న విజయవాడ వాసి ఒకరు మొక్కల పెంపకంతో ఎంతో మానసిక ప్రశాంతత పొందుతున్నానంటూ చెబుతున్నారు. ఇంతకీ వారెవరో, మొక్కల పెంపకం ఎలా చేపడుతున్నారో ఈనాటి నందనవనంలో చూసేద్దాం రండి. ఇంటి ముందుకు రాగానే లోనికి ఆహ్వానం పలుకుతున్నట్టున్న సుందర సుమాలు, ప్రక్కనే పండ్ల మొక్కలతో కనిపిస్తున్న ఈ నందనవనం విజయవాడలోని లోటస్ ల్యాండ్మార్క్ అయోధ్యనగర్ రోడ్ నెంబర్ 5లో ఉంది. ఇక మిద్దెపైన ఓ ఉద్యానవనాన్నే సృష్టించారు చెరుకూరి జయలక్ష్మి. 200 లీటర్ల డబ్బాలను రెండుగా కోసి అందులో పండ్ల జాతులు, కూరగాయలు, ఆకుకూరలను పెంచుతున్నారు. శాశ్వత ఇనుప పందిళ్లను అమర్చుకొని తీగ జాతులను ప్రాకించారు. 15 సంవత్సరాలుగా మొక్కలను పెంచుతున్నారు. సామాజిక మాధ్యమాల నుంచి సమాచారం సేకరిస్తూ తన మిద్దె సాగులో అమలు చేస్తున్నారు. మొక్కల పెంపకానికి ఎటువంటి రసాయన ఎరువులను వాడటం లేదు. మిద్దె సాగులో రాలిన ఆకులు, వంటింటి వ్యర్థాలనే మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. చీడపీడలను అరికట్టేందుకు సొంతంగా కషాయాలను తయారు చేసుకుంటున్నారు. కుమారులు విదేశాలలో స్థిరపడటంతో పూర్తిగా మొక్కల పెంపకంతోనే మానసికోల్లాసం పొందుతున్నానంటూ చెబుతారు జయలక్ష్మి. ఫస్ట్ 4 వంగ మొక్కలు, కొద్దిగా తోటకూర, పాలకూర, కొంచెం చిన్న చిన్న కుండీల్లో గోంగూర, 2 టమాటా మొక్కలు, పచ్చిమిర్చి పెట్టానండి. నీళ్లు పోయటం మొదలుపెట్టా. బాగా ఏపుగా వచ్చినాయి. అసలు ఏంటి కాయలు రావట్లేదండి, ఇదంతా ఫేకు, ఇది నిజం కాదు అనుకున్నాను నేను. ఇది కాదు, వీడియోలు చూసి వారానికి ఒకసారి ఎరువులు ఇవ్వాలి, తెగుళ్ళు వచ్చినా రాపోయినా మనం ముందే వారానికి ఒకసారి నీమాయిలు, ఇంగవ, పసుపు పుల్ల మజ్జిగలో కలిపి అవి స్ప్రే చేసుకోవాలి అని అవన్నీ చూసి ఇంకా అలా ఫాలో అవ్వటం మొదలుపెట్టానండి. కొంచెం పెద్దవి చేశా. కొన్ని కుండీలు, ఒక 10 కుండీలు అయినాయి. నాకు సక్సెస్ వచ్చింది. ఈ పందిర్లు అయితే అప్పుడే వేయించేసానండి. నేను పర్మనెంట్ పందిళ్ళే వేసానండి. ఎందుకంటే పని వాళ్ళు దొరకరు టైంకి, మళ్ళీ అవి పడిపోతాయి గాలి వచ్చినప్పుడు. నేను ఇన్ని పెట్టాలని నా ఆశ, ఇలాగా మడులు కట్టించాలని. మళ్ళీ మడులు కట్టిస్తే ఇంత పెద్ద గార్డెన్ పెడితే నేను చేయగలనో లేదో అనే సందేహంతో 2 సంవత్సరాలు ఉన్నానండి. మడులు కట్టించుకుంటే 4 ఉన్న ఫ్యామిలీకి రోజు 1 కేజీ కూరగాయలు వస్తాయి. ఫ్రూట్స్ మొక్కలు కూడా మనకి 4 ఉన్న ఫ్యామిలీకి సరిపోని వస్తాయి. అని చేత మడులు కట్టించే కన్నా మనం తీసేయాలి అనుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా మళ్ళీ అది పగలగొట్టడం ఇవన్నీ ఎందుకు, పైన ఒకవేళ వేస్తే అప్పట్లో ఇబ్బంది అవుద్ది కదా అని ఇలా ఇంత డ్రమ్ములు అయితే మడులతో సమానంగా హీల్డ్ వస్తుందని 220 లీటర్స్ డ్రమ్ము 2గా హాఫ్ కట్ చేపించి పెట్టాను నేను. అందుకని చాలా బాగా వస్తుందండి హీల్డ్. రామఫలం, సీతాఫలం, లక్ష్మణఫలం, హనుమాన్ ఫలం, సపోటా, జామ, వాటర్ యాపిల్, వైటు, పింకు, రెడ్, స్వీట్ నారింజ, బత్తాయి, కేజీ జామండి, దానిమ్మ, వైట్ నేరేడు, అల్ల నేరేడు, అడవి మామిడి ఉంది, మొలగ, యాపిల్ బేరు, వంకాయలండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు. మొన్నటిదాకా బెండకాయలు కూడా కాసినాయి. ఆ చెట్లు తీపిచ్చేసావు, ముదిరిపోయినాయి. పొట్టలు కూడా కాసినాయి. సొర కాస్తున్నాయి, చిక్కుడుకాయలు కాస్తున్నాయి. ఇప్పుడు గార్డెన్ ఆకులు చాలా రకాలు కదండి. అందులో మొక్కలకు కావాల్సిన ఔషధి గుణాలన్నీ ఉంటాయి. సీతాఫలం ఆకులు వేస్తే వేరు పురుగు చచ్చిపోద్ది. ఇంకా చిక్కుడాకులు అయితే ఫుల్లు దానికి బలం మొక్కలకి. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కదండి వచ్చేది, ఆ మొదల్లో మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు అవి ఆరిపోకుండా తడి ఉంటాయండి. రోజు కొంచెం వాటర్ ఇచ్చుకోవాలి. ఇన్ని ఇస్తే ఎక్కువ ఇస్తే కిందకి వెళ్ళిపోతుంది ఎరువు. మనం ఇచ్చిన ఎరువు సరిపోయినన్నే పోసుకోవాలి ఏ చెట్లకైనా. ఇది పెట్టకముందు దిగులు. మా పిల్లలిద్దరూ యుఎస్లో ఉంటారు. నాకేం తోచట్లేదు అది ఇది అని గొడవ పెడితే, బుక్స్ చదువుకో,
టీవీ చూడు అది ఇది అని చెప్పేవారు. తర్వాత ఈ యూట్యూబ్ చూసిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది. ఇంత పెద్దది చేసుకున్నాకండి నాకు అసలు వేరే వాళ్ళతో మాట్లాడటం కూడా నాకు టైం ఉండదు. వీటిని చూసుకుంటా, ఈ కాయలేంటి, ఈ చెట్లు ఏంటి, ఈ చెట్టుకి ఏమి ఇవ్వాలి, ఈ పెస్ట్ ఎలా కంట్రోల్ చేయాలి, దీంతో ఎలా కాపు తెప్పించాలి, ఈ మామిడి చెట్టుతో దీనికి ఏమేమి ఎరువులు ఇవ్వాలి అన్నీ తయారు చేస్తూ ఉంటాను. ఎరువులు కూడా OWDC, గోకృపామృతం, మళ్ళీ అరటి చెట్టు గెలొచ్చినప్పుడు కొట్టేస్తాం కదండి చెట్టుని, ఆ చెట్టుని ముక్కలు ముక్కలుగా నరికించి బెల్లం 1 kg వేసి అందులో నీళ్లు పోసి 15 రోజులు పొద్దున్న సాయంత్రం కర్ర ముక్క పెట్టి ఒకే షేప్లో తిప్పాలి. రివర్స్లో వెళ్ళకూడదు, అందులో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది, మొక్కలకి పనికి రాకుండా అయిపోద్దండి ఇది. తర్వాత నుంచి 1:10 వాటర్ కలిపి మనం మొక్కలకి అందులో ఎఫ్ఎం సాల్ట్ బూస్టర్గా ఎఫ్ఎం సాల్ట్ ఇవ్వాలండి. మనం 10 grams 10 లీటర్లకి కలపాలండి. మళ్ళీ ఫిష్ ఎమినో యాసిడ్ కూడా తయారు చేశాను నేను. పువ్వులు ఏమో ఎండిపోయిన పువ్వులు, చామంతులు, గులాబీలు నా గార్డెన్లో వచ్చినాయి, బెళ్ళగన్నేరు, అవన్నీ కూడా ఆకులు, పచ్చి ఆకులు కూడా, మారేడు, నేరేడు, తులసి ఆకులు, ఆ పువ్వులతో పాటు ఆకులు కూడా వేసా. ఆ బాటిల్స్లో పెట్టి 15 రోజులు వాటర్ ఉంచండి. రోజు పొద్దున సాయంత్రం మూత తీసి కలపాలి. 1:10 కలిపి ఇచ్చాను మొక్కలకి. పిచ్చగా వస్తాయండి పళ్ళు కానీ పువ్వులు కానీ, చాలా విపరీతంగా వస్తాయండి. నాకు ఇలాగా ఇంత అందంగా చేసుకోవాలన్న డ్రీమ్ అనమాట. అస్సలు స్ట్రెస్ అనేది అసలు దూరం అండి, బాగా దూరం. అసలు మనకు గుర్తుండదు అసలు ఎంత బాగుంటుందో, అసలు చాలా ఫ్రెష్గా ఉంటామండి. నాకు అసలు తోచకపోవడం అంటూ, టైంపాస్ లేకపోవడం అంటూ లేదండి. టీవీ చూడడానికి కూడా పెద్దగా టైం ఉండదు నాకు. ఫోన్లు కూడా ఎక్కువ ఎవరితో మాట్లాడను ఈ గార్డెన్ పెట్టిన తర్వాత.